హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు, అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు, అలాగే ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు. చెడ్డవాడు ఇతరులను మోసం చేస్తూ బ్రతకాలి అనుకుంటాడు, కానీ మంచివాడు ఎప్పుడు నిజాయితీగా ఉంటూ ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. నీతిని నమ్ముకునేవాడు చెప్పుడు మాటలు నమ్మడు, నిజాయితీని నమ్ముకునేవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. నువ్వు ఇష్టపడ్డవారు మోసం చేస్తే కుమిలిపోకు, అతిగా నమ్మి మోసపోవడం నీ తప్పేనని తెలుసుకో. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ ఈ లోకంలో. ఓపికతో ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరు. కోపంతో ఒక దెబ్బ కొట్టిన కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు, నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. సమయం, ఆరోగ్యం, బంధం ఇవి చాలా విలువైనవి. అవి ఉన్నంత వరకు వాటి విలువ తెలియదు, అవి కోల్పోయిన తర్వాత వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి, బంధం గట్టిగా నిలబెట్టుకోవాలి. నీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి, ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి. అడగటం చేతకానప్పుడు ఆశపడకు, ఇవ్వటం చేతకానప్పుడు ఆశ చూపకు. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు. డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయం వృధా చేస్తే తిరిగి రాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్లను తేలిగ్గా నమ్మేస్తాం. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా విలువైనది. బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకొచ్చు, నీతి నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతుకు అర్థం పరమార్థం ఉంటుంది, ఆ మనిషికి విలువ ఉంటుంది. గొడవ పడిన బంధాలు చాలా విలువైనవి, కానీ ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు చాలా అద్భుతమైనవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.